ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంచుమించు రక్షణ పొందుకున్న వాళ్ళు ఉన్నాం, పొందని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనం ఏం చేస్తాం తెలుసా? రేపు చూద్దాం, తర్వాత రోజు చూసుకుందాం, వచ్చే సంవత్సరం చూసుకుందాం, పిల్లకి పెళ్ళైనాక చూసుకుందాం, ఇల్లు కట్టినాక చూసుకుందాం, లేదా పెన్షన్ డబ్బులు వచ్చినాక చూసుకుందాం, లేదా ఇంకా చూసుకుంటూ వెళ్తే ఇదిగో పలానా పని అయితే నేను బాప్తిసం పొందుకుంటా అనేవాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక బండి పోయింది అతనిది, నా బండి దొరికితే నేను బాప్తిసం పొందుకుంటా అన్నాడు. ఆ బండి దొరకలేదు, అతను బాప్తిసం పొందుకోలేదు. బాప్తిసం విషయంలో, మారు మనసు విషయంలో మనమట మాంద్యులుగా ఉండకూడదు. మనము ఆత్మ తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించే వారిగా మనము మార్చబడదుముగాక. మొట్టమొదటిది, మనము మాంద్యులు కాకుండా ఉండాలంటే మారు మనసు పొందడానికి మనం ఆసక్తి కలిగిన వ్యక్తులుగా మార్చబడదుముగాక. మారు మనస్సు అంటే ఏంటి చెప్పండి? మన మనస్సును మార్చుకోవడం. ఒకప్పుడు మనస్సు వేరే, ఒకప్పుడు కఠినాత్ముడిని నేను అనుకోండి. దేవుని నమ్ముకున్నాక, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత, ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతున్న తర్వాత, వాక్యానుసారంగా జీవిస్తున్న తర్వాత కూడా నేను ఆ కఠినాత్ముడిగానే ఉంటే చూసిన వాళ్ళు ఏమంటారు? వీడు ప్రార్థనకు వస్తున్నాడు కానీ వీడి బుద్ధి మారలేదు, వీడు ప్రార్థన చేస్తున్నాడు కానీ వీడి బతుకు మారలేదు అని అంటారు కదా. ఈ రోజున మనము మారు మనస్సు అంటే మన మాట మారాలి, మన మనస్సు మారాలి.